రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని అభివర్ణించారు. గురువారం నాడు అమరావతిలో మంత్రి నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారని సంస్థగా ఉన్న అమర్ రాజా పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. అంతేకాదు గ్రూప్ ను సైతం ఏపీ నుంచి జగన్ తరిమేశారని చెప్పారు. ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ 3000 నుంచి 4000 చేస్తా. జూన్లో ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు. 4000 దివ్యాంగులకు 6000 ఉంటే 3000 పెంచాను. 3000 నుంచి 6000 పెంచాను. అంటే 12 రెట్లు పెంచాను. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు. మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు 32,134 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. మన తర్వాత పక్కనుండే తెలంగాణ 8,000 కోట్లు, కడవోళ్ళు 4,000 కోట్లు. అది ఎక్కడా? నేను ఇచ్చేది ఎక్కడా? ఈ 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నా. మీరంతా గుర్తుపెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000 కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే 15,000 జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా, మానవత్వంతో చూస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలు అన్నింటినీ నెరవేరుస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని పాత్రుని వలసలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున శాసనసభ్యులు అలాగే మంత్రులు మరి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదో విలేజ్ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టకాలు అనుకొని ఆ గ్రామంలో పర్యటన చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గడిచిన సంవత్సర కాలంలో కొనసాగుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రతి శాసనసభ్యులు కూడా 1వ తారీఖున పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ గ్రామాల్లో మంచిగా తెలుస్తూ ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు తెలియజేస్తూ ప్రజల తాలూకు కష్టకాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొదటగా ఈ 1వ తారీఖున సుమారు 1,09,500 మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా గత 2019 నుంచి 2024 మధ్యలో ఎవరికైతే స్పౌస్ పెన్షన్ ఇవ్వకుండా చేశారో, అంటే మనం భర్త చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చే పెన్షన్ మనం గత నవంబర్ నుంచి ఆల్రెడీ మొదలు పెట్టాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చాలా మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వకపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. సుమారు 82,500 మందికి అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మని చెప్పడం జరిగింది. ఎవరైతే భర్త చనిపోయి వైఫ్ ఎవరైతే ఉన్నారో, భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ చేశాము.
ఈ 1,82,500 ప్లస్ ఈ 2 మంత్స్ లో ఉన్నటువంటి 25,000 సుమారు 1,09,500 పెన్షన్స్, ఈ నెలవారీ బడ్జెట్ గా 43.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు. అది వెంటనే శాంక్షన్ చేశాము. ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి కలవరుస్తున్నారు, సంక్షేమం కలవరుస్తున్నారు. అంతేకాకుండా ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో అన్నదాత సుఖీభవ, అది కూడా రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కూడా, అది కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చామో ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఒక దుర్మార్గమైన పరిపాలన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది ఒక లోటు బడ్జెట్ తోని. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నవ సమాజ నిర్మాణ కార్యక్రమంలో నగర సిపి శంకర్ బాగ్చి పాల్గొన్నారు. ముందుగా ర్యాగింగ్ నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరించారు. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రాంగణం నుండి ర్యాగింగ్ మీద పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ర్యాగింగ్ చేస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. జైలు శిక్ష, ఫైన్, ఎక్స్పల్షన్ అన్నీ జరుగుతాయి. ర్యాగింగ్ వల్ల మనిషి చాలా చోట్ల స్టూడెంట్స్ ఆత్మహత్య కూడా చేశాడు. అప్పుడు జైలు శిక్ష తప్పదు, జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుండి ర్యాగింగ్ పూర్తిగా మనం ఈ కాలేజ్ నుండి నిర్మూలించాలి. ఇక్కడ ర్యాగింగ్ కంప్లైంట్ రాకూడదు. ఆ రిక్వెస్ట్ కూడా చెప్పడం జరిగింది. ర్యాగింగ్ జరగనీయకుండా ఈ ప్రాంగణం ఓన్లీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, సే నో టు ర్యాగింగ్ అని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పోలవరం మడకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం. మీ అంతర్గత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పై రుద్దవద్దు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకోవడం తప్పేంటి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ పోలవరం మడకచెర్ల మీద ఆరోపణలు చూస్తూ ఉంటే వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే మరి యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం. అందులోనూ కూడా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం, అసత్యాల అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం. అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం మడకచెర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు 1975 నుంచి మొన్న ఏదైతే మొన్న 24వ సంవత్సరం వరకు కూడా చూస్తే అంటే దగ్గర 50 సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా 1,53,000 టీఎంసీ నీరు సముద్రంలోకి పోయింది 50 సంవత్సరాల్లో. అంటే యావరేజ్ను చూస్తే దగ్గర ప్రతి సంవత్సరం కూడా 3,150 టీఎంసీ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. ఇది 50 సంవత్సరాల రికార్డు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా కలిసిపోయేటువంటి నీటి నుంచి, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటి నుంచి ఆ 3,000 విశాఖ గాజువాక గాంధీనగర్ లో ఉన్న చిరు వ్యాపార దుకాణం తొలగించిన జీవీఎంసీ సిబ్బంది. గాజువాక 76వ వార్డులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. జేసీబీ సహాయంతో చిరు వ్యాపారుల దుకాణాలు తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు, వడ్డీల తొలగింపు విషయంలో వ్యాపారులకు అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ.
అర్ధాంతరంగా తొలగించడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను తమపై కక్ష సాధింపు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు. బడ్డీల తొలగింపు సమయంలో కూలిన గోడ, కింద పడి దెబ్బతిన్న ద్విచక్ర వాహనం. జిరాక్స్లు కూడా ఉన్నాయి. అదిగా మా ఎవరికి బడ్డీ పెట్టి ముందు డబ్బులు ఇచ్చా ఎవరికైనా బోకర్లు కానీ అత్తమ్మలు ఉన్నారండి 38 సంవత్సరాల నుంచి. మా అత్తమ్మలు ప్రస్తుతం ఇక్కడ లేదు. ఎవరికి ఇచ్చారు? రూపాయి ఆశి నుండి కొట్టుకొని వస్తామని చెప్పింది మా అత్తమ్మ మాతోని. రూపాయి ఆశి నుండి ఎవరు అనుమానం ఉందా? ఎవరికి కంప్లైంట్ అవ్వచ్చు? గంధం శ్రీని గారు ప్రతి ఒక్కరిని అడిగాము, ఇది అలాగే సమస్య నిర్మూలిస్తారు అని అడిగితే గంధం శ్రీని గారికి చెప్పండి, గంధం శ్రీని గారికి చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్పడమే. అతను చేయించింది ఇదంతా, కార్పొరేటర్ గారు చేయించిందే. దీంట్లో ఎలాంటి నిర్మోహమాటం లేదు, అతను చేయించిందే. ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు తీశారు, గవర్నమెంట్ చెప్పిందని. గవర్నమెంట్ చెప్తే జీవీఎంసీ వాళ్ళు నా బండి నాకు తెచ్చేస్తారా? 2 నిమిషాలు ఆగలేరండి, బండి తెస్తామని కేకలేస్తున్నా. నా మామయ్య కూడా ఇక్కడ ఉన్నాడు, చెట్టు అడ్డింది కాబట్టి ప్రాణాలతో బతికి పడ్డారు. దానికి కాల్ లేవు కదా, బయటికి రాలేకపోయింది. 2 లక్షలు సార్, 2 నెలలు కూడా అవ్వలేదు. బండి తీసుకొని షోరూమ్కి వెళ్ళండి. ముందు 2 నెలల క్రితం 76వ వార్డు సంబంధించి అటు గాంధీనగర్, గోపాల్ రెడ్డి నగర్కి ఎంట్రన్స్లో ఉన్న కొన్ని అనాథరైజ్ షాపులు తొలగించమని చెప్పేసి, ఏ అయితే జీవీఎంసీ ఓపెన్ స్పేస్లో ఓడాకు సంబంధించిన ఓపెన్ స్పేస్లు ఏ అయితే ఉన్నాయో అవి తొలగించమని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఓడా కాలనీ, అటు గాంధీనగర్ కానీ, సమతానగర్ కానీ, వినాయక నగర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకోవడం, దాంట్లో రంభ నారాయణమూర్తిని ఆయన్ని ప్రెసిడెంట్గా పెట్టడం, ఆయన కంప్లైంట్ జీవీఎంసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట. అదే విషయం నాకు అక్కడ ఎవరైతే షాపులు ఉన్నాయో వాళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది. సరే ఇలాగ మాకు షాపుల మీద కంప్లైంట్ ఇచ్చారంటే నారాయణమూర్తి తీసేయమని చెప్పేసి అంటే నేను ఒకటే చెప్పాను, గడ్డ అయితే కన్స్ట్రక్షన్ ఉందమ్మా, వేరే ప్లేసెస్ నాకు అనవసరం, నాకు సంబంధం లేదు, గడ్డ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. వాళ్ళు 15 రోజులు స్టార్ట్ చేస్తారు, 4 రోజులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రం మీకు ఆ రోడ్డు గడ్డ పక్కన ఉన్న బడ్డీలు ఏతున్నాయి తీయాల్సి వస్తుంది. మళ్ళీ డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత మళ్ళీ మీరు అదా పెట్టుకోని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది చెప్పి 2 నెలలు అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి జరిగింది నాకు ఈ విషయం నాకు తెలియదు. ఈరోజు జీవీఎంసీలు అర్ధాంతరంగా వచ్చి వాళ్ళు కనీసం మాట కూడా చెప్పకుండా ముందు రోజు మాట చెప్పి రేపు ఉదయం మేము ఖాళీ చేయాలి, మేము తీసేస్తామని చెప్పి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. వాళ్ళు చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి, జీవీఎంసీ సిబ్బంది అదేవిధంగా వెహికల్స్ తీసుకొచ్చి, ఆ క్రెయిన్లు తీసుకొచ్చి అవి మొత్తం పూర్తి స్థాయిలో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క బడ్డీ ఖరీదు 2 లక్షలు, 1,50,000. హోంమంత్రి అనిత వంగలపూడి తన ప్రధాన బాధ్యత అయిన శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ వంటి అంశాలను విస్మరించి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే ప్రధాన విధిగా పెట్టుకున్నారు అని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. హోంమంత్రి అనిత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హోంమంత్రి అనిత బాధ్యత గల ఒక హోంమంత్రి పదవిలో ఉండి బాధ్యత వహించకుండా ఆవిడ ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి అన్నది మరిచిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి హోంమంత్రి అనిత బాధ్యతలు మరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అకృత్యాలను మరిచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ల తరపున మాట్లాడడం మానేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ల వైపు మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. హోంమంత్రి అనిత ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా అఘాయిత్యం, ఆడపిల్లలకు అఘాయిత్యం జరిగినా లేకపోతే మహిళలకు అఘాయిత్యం జరిగినా ఒక్కరిని కూడా ఈ రోజు పరామర్శించినటువంటి పరిస్థితి గాని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామన్నటువంటి పరిస్థితి గాని, లేకపోతే బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని శిక్షించడంలో గాని, లేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని గాని ఏ రోజు కూడా భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. హోంమంత్రి అనిత ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాలను తెర మీదకు తీసుకురావడం, అబద్దాలు చెప్పడం, అసత్య ప్రచారం చేయడమే ఆవిడకి పరిపాటిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. ఈ రోజు అదే ఎన్సీఎల్టీ ఆయనకు అనుకూలంగా తీర్పిస్తే తల్లి మీద చెల్లి మీద కేసు గెలిచి సంతోషిస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఇదేనా మీ పని? ఎంతసేపు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడమే మీ పని? మీ బాధ్యత ఏంటి? మీ కర్తవ్యం ఏంటి? అది మర్చిపోయారు కదా. ఎవరింట్లో సమస్యలుండో
ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్ గురించి ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమని ఆయన పసిగట్టారు కాబట్టే ఆయన ఈరోజు జాగ్రత్త పడ్డారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంతసేపు అబద్ధాలు, అసత్య ప్రచారాలు. ఆ రోజు దిశ యాప్ ఏదైతే ఎవరైనా ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు దాన్ని 3 సార్లు షేక్ చేస్తే వాళ్ళ లొకేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అని చెప్పేసి ఆ రోజు అది ఆచరణలో ఉంది. ఆ పరిస్థితులు కూడా ఆ రోజు విమర్శిస్తే ఏమన్నారు? 3 సార్లు షేక్ చేస్తాట లొకేషన్ వెళ్ళిపోద్దట పోలీసులకి. ఎవరు చెప్తారు కదా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బాగంపేట గ్రామంలో జరిగిన దొంగతనాన్ని కేవలం 3 రోజుల్లో ఛేదించిన పోలీసులు. ఉన్నత చదువులు చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉండవలసిన గోపాలకృష్ణ ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ చెడు వ్యసనాలకు, దురలవాట్లకు బానిసై నేర చరిత్ర కలిగిన మరో 2 స్నేహం చేసి వారితో కలిసి సొంత ఊర్లోనే ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తుని పాత నేరస్తులతో 3 కలిసి బంగారం అమ్మేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. చదువుకున్న జ్ఞానం కాస్త దొంగతనాలు ఎలా చేయాలని ఆలోచన చేసి జైలు పాలయ్యాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం భాగ్యమ్మపేట గ్రామంలో శంకర్రావు అనే వ్యక్తి ఇంట్లో గత నెల 24వ తేదీన భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇంట్లో 18 తులాల బంగారం, వెండి సామాగ్రిలతో పాటు విలువైన వస్తువులు దొంగలించబడ్డాయి. చోరీ జరిగిన ఇంటి యజమాని శంకర్రావు ముందు రోజు హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లటంతో విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన గోపాలకృష్ణ తాళం వేసి ఉన్న ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని గమనించి మరో 2 పాత నేరస్తులతో చేతులు కలిపి పక్కా ప్లాన్తో దొంగతనానికి పాల్పడ్డారు. చోరీకి గురైన ఇంటి యజమాని శంకర్రావుకు విషయం తెలియడంతో వంగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచనల మేరకు డీఎస్పీ రాఘవులు, సిఐ అశోక్ కుమార్లతో పోలీస్ టీమ్గా ఏర్పడి క్లూస్ టీం సహాయంతో గత 3 రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన వారే ఇంట్లో చోరీకి పాల్పడి ఉంటారని ఆలోచన చేసి నిందితులను పట్టుకోవడం కోసం పక్కా ప్రణాళిక ఏర్పాటు చేశారు. పోలీసులు ఊహించిన విధంగానే దొంగతనానికి పాల్పడిన నిందితులు బంగారం అమ్మేందుకు ప్రయాణం చేసే సమయంలో పోలీసులు పక్కా ప్లాన్ చేసుకుని నిందితుల్ని 3 అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న 16 తులాల బంగారం, ఓ బైకును స్వాధీనం చేసుకుని దొంగతనానికి పాల్పడిన 3 నిందితులను పోలీసులు విచారణ చేయగా దొంగతనానికి పాల్పడటానికి పథకం చెప్పిన వ్యక్తి A2 ముద్దాయి గోపాలకృష్ణను ఇంట్లో బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వారిని A1 ముద్దాయిలుగా శ్రీరామ బాలరాజు, దుర్గా ప్రసాద్లు 2 పాత నేరస్తులుగా ఉన్నందున 3 నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టుకు తరలించారు. ఈ చీపురుపల్లి డివిజన్లో ఈ వంగర మండలం బాగంపేట అనే విలేజ్లో ఈ నెల 25వ తేదీ నాడు ఒక పెద్ద దొంగతనం కేసు రిపోర్ట్ అయిందండి. అందులో వసుమర్తి శంకర్రావు అని వైశ్య క్యాస్ట్ ఆయన ఇల్లు విడిచి హైదరాబాద్ వెళ్ళిపోయిన సందర్భంలో ఆయన ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. అందులో 18 తులాలు బంగారం, అలాగే ఇతర ప్లేట్లు దొంగిలించబడ్డాయి. ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టునే మన ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్ఐ శంకర్ షేక్, సిఐ గారు అశోక్ తన అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు, ఆయన తనయులు లోకేష్లు సింగపూర్ లో పర్యటించారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ వేసిందని అన్నారు. ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు, అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు.
అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పాడు? 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని. మేము కూడా అదే చెప్పాం. మేమేం తప్పు చెప్పలేదే. గతంలో 3 రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పా. మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం. దాన్ని మీరు రాటిఫై చేశారు. సరే, ఎన్నిసార్లు వెళ్ళారంటే 58 సార్లు వెళ్ళారు. 95 నుంచి 2025 వరకు, అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ